మన దేశంలో సంవత్సరానికి 5 లక్షల మంది కొత్తగా డయాలిసిస్ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 100 మెంబర్స్ ఈరోజు డయాలిసిస్ స్టార్ట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత 30-40 మంది బ్రతికుండదు. WHO స్టడీస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 10% మంది కిడ్నీకి సంబంధించిన సమస్యలతో సతమతం అవుతున్నట్లు మనకు తెలుస్తోంది. భారత్లో ఈ సమస్య ఎంతమందికి పీడిస్తోంది, దీని గల కారణాలు ఏంటి? మన దేశంలో దానికంటే డబుల్, ఆల్మోస్ట్ 2 ఎక్కువ ఉంది. దీనికి ఎగ్జాక్ట్ కారణం అంటే కిడ్నీలో సమస్య ఉంటే మనకు వచ్చి మొదటి సిగ్నల్ ఏంటి, ఎక్కడ పట్టుకోవాలి? ఆల్మోస్ట్ 75% కిడ్నీ ఫంక్షన్ తగ్గినంత వరకు ఎటువంటి సంకేతాలు ఉండకపోవచ్చు. ఇది మనసులో పెట్టుకొని ఎవరైతే మనం ఎప్పుడూ ఏమనుకుంటాము, యూరిన్ పోసేది తగ్గితేనే మనకి జబ్బు అని. యాక్చువల్గా మెజారిటీ పీపుల్కి ఇప్పుడు హైదరాబాద్ లాంటి కొద్దిగా వేడి ప్రాంతాల్లో ఉన్న వారికి ఆల్మోస్ట్ 12% పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ కిడ్నీ స్టోన్స్ అంటున్నారు. సో వేడి ప్రాంతానికి కిడ్నీ స్టోన్స్కి ఎలాంటి సంబంధం ఉంది? ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాల్లో స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ. దాన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఈ సింపుల్ ప్రక్రియ 80% ఆఫ్ ద టైమ్స్ మళ్ళా స్టోన్ రాకుండా చూస్తుంది. అంటే ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటున్నారు, కాపర్ అంటున్నారు, ఆరో అంటున్నారు, RO+ అంటున్నారు. మీ దృష్టిలో ఏది సేఫెస్ట్ వాటర్, ఏది తాగితే సరిపోతుంది? ఆల్కలైన్ వాటరా, కంగన్ వాటర్, ఇవన్నీ యాక్చువల్గా ఇట్ డజంట్ మేక్ ఏ డిఫరెన్స్. మనము బాయిల్ చేసి కూల్ చేసి పెట్టిన దానికంటే క్లీన్ వాటర్ ఇంకోటి ఉండదు. పాలకూర, టమాటా అలాంటి కలిపి తింటే రాళ్ళు వస్తాయనే అపోహ ఉంది. అపోహనా, ఇది వాస్తవా? సో పాలకూరలో, టమోటా సీడ్స్లో ఆక్సలేట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. అలాగే మనకి ఈ స్టార్ ఫ్రూట్ అని దొరుకుతుంది ఒకటి. కాఫీలు, టీలు ఎక్కువ తాగేవారికి కిడ్నీ మీద ఎటువంటి సమస్య ఉంచే అవకాశం ఉందా? జరిగిన స్టడీస్ ప్రకారంగా అయితే ఎక్కువగా కాఫీలు తీసుకునే వాళ్ళకి కొంతమందికి దుర్వాసన ఎక్కువ అవుతుంది మూత్రంలో. ఇది ఎలాంటి సంకేతము? యూరిన్లో మంట, యూరిన్ అర్జెన్సీ, యూరిన్ ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కలిసి స్మెల్ ఉండడం కూడా ఇండైరెక్ట్గా మనకి ఈ హైపర్ టెన్షన్ ఏదైతే దాని మేనేజ్మెంట్ విషయంలో మీరు ఎలాంటి సలహాలు రోగికి ఇస్తారు? అయితే బీపీ అన్నీ ఒకే రకమైన బీపీలు కాదు, రకరకాల బీపీలు ఉంటాయి. సో ఈ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకునే దానికి ఫస్ట్ సాల్ట్ తగ్గించి, రెండోది ఇది స్మోకింగ్, ఆల్కహాల్ ఎలాంటి రిలేట్ చేసేసి? ఒక్క సిగరెట్ కూడా కెన్ డ్యామేజ్ యువర్ బ్లడ్ వెసల్స్ వెన్ ఇట్ ఈస్ డన్ అగైన్ అండ్ అగైన్. ఆల్కహాల్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఈ 3 దశాబ్దాల్లో నెఫ్రాలజీ విభాగం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది? నెక్స్ట్ 10 yearsలో ఈ విభాగంలో ఈ మార్పు రానుంది, ఇది రోగుల జీవితాలను మార్చగలదు అని చెప్పేసి మీరు విశ్వసిస్తున్నారు. 5 ఏళ్ల కింద కూడా బ్లడ్ గ్రూప్ సేమ్ ఉంటేనే ట్రాన్స్ప్లాంట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి 100లో 25 మంది ఆపోజిట్ బ్లడ్ గ్రూప్తో ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నారు. ఈ పెరిటోనియల్ డయాలిసిస్ అనేది యాక్చువల్లీ ఒక చిన్న సూట్ కేస్ లాగా ఉంటుంది. దాన్ని పట్టుకొని ఈరోజు నేను హైదరాబాద్లో చేసుకోవచ్చు, రేపు నేను చెన్నైలో నా ఇంట్లో చేసుకోవచ్చు. వేరబుల్ ప్రోటోటైప్ ఇస్ రెడీ, ఆల్రెడీ బీయింగ్ యూజ్డ్ కమర్షియలీ. ఇప్పుడు మొన్న రీసెంట్గా పరేష్ రావులు మోకాలు గాయం కోసం నేను మూత్రం తాగా అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. కొంతమంది ఆవు మూత్రాన్ని ఔషధంగా తీసుకుంటారు కదా, అసలు దాన్ని అట్లా సేవించడం వల్ల ఆరోగ్యకరమా, అనారోగ్యకరమా? మనం యూరిన్ చూస్తే ప్యూర్ దాంట్లో కల్మషమే ఉంటుంది. మనకు తెలిసే 300 టాక్సిన్స్ ఉంటాయి. ఎవరన్నా ఆ టాక్సిన్స్నే నేను తాగుతాను అంటే మన బాడీ ఇంత కష్టపడి దానికి క్యాలరీస్ ఖర్చు చేసి వ్యర్థాలను పక్కన చేసి వ్యర్థాన్ని బయటికి తీస్తే దాన్ని మనం తాగుతామంటే దాంతోపాటు